తెలంగాణను కుండపోత వాన ముంచెత్తింది. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఆకాశానికి చిల్లులు పడినట్టు వాన విరుచుకుపడడంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న 2 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ, 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా 4 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుండడంతో ఆరెంజ్ అలర్ట్. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్ష సూచనలతో ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఇక ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.